ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఉప్మాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ, మాయమైన హుండీలు. ఉప్మాక వెంకన్న ఆలయంలో చోరీ కలకలం, రంగంలోకి దిగిన పోలీసులు. అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగినట్లు వెలుగులోకి రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ దేవాలయంలో గత అర్ధరాత్రి 2 హుండీలు చోరీకి గురైనట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తూ సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. చోరీకి గురైన నగదు ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆలయంలోని హుండీ ఆదాయాన్ని గత 6 సంవత్సరాలుగా తరలించలేదనే ప్రచారం నేపథ్యంలో హుండీల్లో భారీ మొత్తంలో నగదు ఉండవచ్చని స్థానికులు అనుకుంటున్నారు. సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు నగదు ఉండవచ్చునని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే హుండీల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాల పరిస్థితిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు హుండీల లెక్కింపు అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఘటనపై క్లూస్ టీంను కూడా రంగంలోకి దింపిన పోలీసులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ఆలయంలో భద్రతా లోపాల కారణంగానే ఈ చోరీ జరిగి ఉండొచ్చని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారట. టెంపుల్ ఇన్స్పెక్టర్, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని భక్తులు భావిస్తున్నారట. అయితే చోరీ వెనుక అసలు కారణాలు, దుండగుల వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఉప్మాక వెంకన్న ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను కొద్దిగా. రాత్రి ఎవరు లేరమ్మా? తల్లి ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరులో ఒకరు ఇక్కడ ఉంటారా? ఎక్కడి నుంచి? లోపల నుంచి బయటికి రౌండ్స్కి వెళ్తాను. రాత్రి మరి ఎక్కడ ఉన్నారు? లాగుంటాడు అంటాడు. చెప్పాలి కాదు, రాత్రి ఇద్దరే ఉన్నారంటున్నారు.